Hello everyone. Today I'll teach either or, neither nor, either, neither with examples. I will explain in English as well as in Telugu. Either or. It connects two words or two sentences and makes positive statements. We will see with examples. ఇది రెండు వర్డ్స్ లేక రెండు సెంటెన్సెస్ కలుపుతుంది మరియు సానుకూల అనుకూల ప్రకటనను చేస్తుంది. అది ఎలా అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా మనం తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. సాగర్ ఈజ్ ఎయిదర్ ఏ రిచ్ ఆర్ ఏ పూర్. హీ మైట్ బి ఏ రిచ్ ఆర్ ఏ పూర్. ఇన్ దట్ కేస్ వీ షుడ్ యూజ్ ఎయిదర్ ఆర్. సాగరు ధనవంతుడు లేదా పేదవాడు, కానీ రెండిట్లో ఒకడు మాత్రం కంపల్సరీ. అట్లా ధనవంతుడైనా పేదవాడైనా ఇలాంటి సిచ్యువేషన్లో మనము ఎయిదర్ ఆర్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 2. ఇట్ ఈజ్ ఎయిదర్ ఏ డాగ్ ఆర్ ఏ ఫాక్స్. ఇట్ మైట్ బి ఏ డాగ్ ఆర్ ఏ ఫాక్స్. ఇన్ దట్ కేస్ వీ షుడ్ యూజ్ ఎయిదర్ ఆర్. ఇది కుక్క లేదా నక్క, ఆ రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ. అలాంటి సిచ్యువేషన్లో ఎయిదర్ ఆర్ని మనం ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ 3. హీ ఈజ్ ఎయిదర్ ఏ స్ట్రేంజర్ ఆర్ ఏ థీఫ్. హీ మైట్ బి ఏ స్ట్రేంజర్ ఆర్ ఏ థీఫ్. ఇన్ దట్ కేస్ వీ షుడ్ యూజ్ ఎయిదర్ ఆర్. అతను ఒక అపరిచితుడు లేదా ఒక దొంగ, కానీ ఇద్దరిలో ఒకరు కంపల్సరీ. అలాంటి సిచ్యువేషన్లో ఎయిదర్ ఆర్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 4. షీ కెన్ బై ఎయిదర్ ఏ చైన్ ఆర్ ఏ రింగ్. సో షీ కెన్ బై ఏ చైన్ ఆర్ ఏ రింగ్. ఇన్ దట్ కేస్ వీ షుడ్ యూజ్ ఎయిదర్ ఆర్. ఆమె చైను లేదా రింగ్ను కొనవచ్చు, కానీ ఏదో ఒకటి కంపల్సరీ కొంటుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎయిదర్ ఆర్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ 5. It is either a cotton cloth or a woolen cloth. It is a cotton cloth or woolen cloth. In that case, we should use either or. అది ఒక కాటన్ క్లాత్ లేదా ఉన్ని వస్త్రము, కానీ ఏదో ఒకటి కంపల్సరీ. అలాంటి సిచ్యువేషన్లో ఎయిదర్ ఆర్ను ఉపయోగిస్తున్నాం. నైదర్ నార్. ఇట్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు ఎయిదర్ ఆర్. ఇట్ కనెక్ట్స్ two words or two sentences and makes negative statements. We will see with examples. ఇది రెండు వర్డ్స్ లేదా సెంటెన్సెస్ను కలుపుతుంది మరియు ప్రతికూల ఆర్ వ్యతిరేక ప్రకటనను చేస్తుంది. అది ఎలా అనేది ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకుందాం. ఎగ్జాంపుల్ 1. నైదర్ ఇంగ్లాండ్ nor Sri Lanka gone to the finals last year. So, England or Sri Lanka did not go finals last year. In that case, we should use neither nor. గత ఏడాది ఇంగ్లాండు లేదా శ్రీలంక ఫైనల్స్కు చేరలేదు అని చెప్పడానికి నెయిదర్ నార్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 2. వాణి హ్యాడ్ నెయిదర్ an umbrella nor a raincoat. So, Vani did not have an umbrella or a raincoat. In that case, we should use neither nor. వాణి దగ్గర గొడుగు కానీ రెయిన్ కోట్ కానీ లేవు అని చెప్పడానికి నెయిదర్ నార్ అనే కంజంక్షన్ ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ 3. నెయిదర్ హిజ్ ఫ్యామిలీ నార్ హిజ్ ఫ్రెండ్స్ know that Hasina is arrived. Hasina family or his friends do not know about her arrival. In that case, we should use neither nor. హసీనా వచ్చిన విషయము అతని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు తెలియదు అని చెప్పడానికి నెయిదర్ నార్ ఉపయోగిస్తాము. Example 4. Neither Surya nor his family attend the marriage. Surya or his family did not attend the marriage. In that case, we should use neither nor. సూర్య లేదా అతని కుటుంబము వివాహానికి హాజరు కాలేదు.
అని చెప్పడానికి neither nor ను ఉపయోగిస్తాము. Example 5. Neither Virat nor Rohit played in the match. So Virat or Rohit did not played in the match. So in that case we should use neither nor. ఈ మ్యాచ్లో విరాట్ లేదా రోహిత్ ఇద్దరూ ఆడలేదు లేదని చూడడానికి neither nor ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ 6. వాణి హ్యాడ్ an umbrella or a raincoat. వాణి did have an umbrella or a raincoat. In that case we should either or. వాణికి గొడుగు లేదా రెయిన్ కోట్ ఉండేది. సో in the same sentence we are using neither nor. Vani had neither an umbrella nor a raincoat. So Vani did not have an umbrella or raincoat. వాణి దగ్గర గొడుగు కానీ రెయిన్ కోట్ కానీ లేవు అని చెప్పడానికి neither nor ను ఉపయోగిస్తాము. Example 7. Is a dog or a fox? In that case we should use either or. ఇది ఒక కుక్క లేదా నక్క రెండులో ఏదో ఒకటి అలాంటి సిచ్యువేషన్లో either అని ఉపయోగించాము. అదే సెంటెన్స్ని నెగిటివ్ ఇస్ neither a dog nor a fox. In that not a dog or it is not a fox. In that case we should use neither nor. ఇది కుక్క కాదు నక్క కాదు అంటే ఇది ఏది కాదు అని చెప్పడానికి neither nor ను ఉపయోగిస్తున్నాము. Either or neither. Example 1. Either of my friends likes my hobbies. Any one of my friends like my hobbies. In that case we should use either. నా స్నేహితుల్లో ఎవరైనా నా హాబీలు ఇష్టపడతారు అని చెప్పడానికి either ఉపయోగిస్తాను. దీనికి ఆపోజిట్ neither of my friends likes my hobbies. Any one of my friends does not like my hobbies. In that case we should use neither. నా స్నేహితుల్లో ఎవరికి నా హాబీలు నచ్చవు అని చెప్పడానికి neither ఉపయోగిస్తాను. Example 2. Either one of my parents is interested in traveling. My parents are interested in traveling. So in that case we should use either. నా తల్లిదండ్రుల్లో ఎవరికైనా ప్రయాణం పట్ల ఆసక్తి ఉంది పాజిటివ్ సెంటెన్స్ అని చెప్పడానికి either ఉపయోగిస్తాము. నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ ఎలాగా either one of my parents is interested in traveling. So parents are not interested to travel. In that case we should use neither. నా తల్లిదండ్రుల్లో ఎవరికి ప్రయాణం చేయడం ఆసక్తి లేదు అంటే లేదని చెప్పడానికి neitherని ఉపయోగిస్తాము. Example 3. Do you like thumbs up or a Sprite? Either. He likes both. So then he said either. మీకు థమ్స్ అప్ లేదా స్ప్రైట్ ఇష్టమా అని క్వశ్చన్ చేస్తే రెండు ఇష్టమే అని చెప్పడానికి రెండును either అని చెప్తాము. Do you like thumbs up or Sprite? Neither. So he doesn't like thumbs up or Sprite. In that case we should use neither. మీకు థమ్స్ అప్ లేదా స్ప్రైట్ ఇష్టమా అంటే లేదని చెప్పడానికి neither ఉపయోగిస్తాము. అదే రెండు కాదు రెండు ఇష్టం లేదని ఇక్కడ neither అనే కంజంక్షన్ ఉపయోగించాలి. ఈ అబోవ్ అన్ని కంజంక్షన్స్. అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఈచ్ కంజంక్షన్. ప్రాక్టీస్ సెవరల్ టైమ్స్. డెఫినెట్లీ you will get flow. Practice, practice, practice. Like, subscribe, click on bell icon and give your valuable comments. Thank you for watching.